హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఈస్ పాపులర్ ప్రసాద్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. గాయ్స్ ఆగండి. అప్పుడే వెళ్ళిపోకండి. ఇప్పుడే కదా మన వీడియో ఓపెన్ చేశారు. ఎండ్ వరకు చూడండి. మన వీడియోలో వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అతి తక్కువ టైంలో ఉంటుంది. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే ఇప్పుడే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది ఆడియన్స్ నేను ఎలా అబ్జర్వ్ చేశానంటే ఫేక్ థంబ్నెయిల్స్ పెడితే మాత్రం చాలా అట్రాక్టివ్ అయిపోతూ ఉంటారు. ఎలాగంటే తలకేలు వాళ్ళయ్యలే మార్చు, గేమ్ చేంజ్ చేసి గేమ్ ఆడకపోయినా జరిగింది జరగనట్టు అలాంటి థంబ్నెయిల్స్‌కి అయితే అట్రాక్టివ్ అయ్యి చూస్తారు గానీ, ఒరిజినల్ థంబ్నెయిల్స్ పెడితే మాత్రం అట్రాక్టివ్ అయ్యి చూడరు. దీంట్లోనే ఒరిజినల్ మ్యాటర్ అనేది ఉంటుంది. సో, అందుకే ఇక నుంచి నా ఛానల్‌లో నేను కూడా ఇంతవరకు ప్రీవియస్‌లో అలాగే ఫేక్ థంబ్నెయిల్స్ పెట్టేవాడిని. కానీ ఒరిజినల్ మ్యాటరే పెట్టేవాడిని. లోన మాత్రం సొల్లి ఏముండేది గాదు. సో, ఇక నుంచి నేను థంబ్నెయిల్స్ అనేవి డేర్ టు డేరే పెడతాను. మంచిగా నేను థంబ్నెయిల్‌లో ఏం పెడతానో వీడియోలో కూడా మ్యాటర్ అనేది అదే ఉంటుంది. ఇంతవరకు ఎలా ఉండేదంటే సేమ్ అలాగే ఉండేది గానీ కొంచెం చేంజ్ అయితే ఉండేది. ఇక మనం ఫైనల్‌గా మాట్లాడుకోవాల్సింది సిక్స్త్ వీక్ నామినేషన్స్ గురించి. అసలు మాట్లాడుకోవాల్సిన విషయమే నామినేషన్స్ గురించి. ఇంతకీ ఏంటంటే ఎంతోమంది ఆడియన్స్, ఎందరో లక్షల మంది ఆడియన్స్ అయితే ఈ రోజు గురించి వెయిట్ చేస్తున్నారు. వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఎంటర్ అయిన తర్వాత ఓల్డ్ కంటెస్టెంట్స్ వర్సెస్ న్యూ కంటెస్టెంట్స్ నామినేషన్స్ ఎలా ఉంటాయా అని. సో, ఇక్కడ మనకు కొంచెం ఫైర్ అయితే తగ్గొచ్చు నామినేషన్స్. ఎందుకంటే న్యూ కంటెస్టెంట్స్ అంటే రాయల్ టీమ్ అయితే కొంచెం నామినేషన్స్‌లో లేరు. వాళ్ళకి ఇమ్యూనిటీ పవర్ అనేది వచ్చింది. సో, దట్స్ వై. సో, అందుమూలంగా కేవలం రాయల్ కంటెస్టెంట్స్ ఓన్లీ ఒరిజినల్ కంటెస్టెంట్స్ మాత్రమే నామినేట్ చేయాల్సి ఉంటుంది. ఇందులో భాగంగా నామినేషన్స్ కూడా కొంచెం ఫైర్‌గానే జరిగాయి. సో, ఇక మనం ఫైనల్‌గా నామినేషన్స్‌లోకి ఎవరెవరు వచ్చారో మనం అబ్జర్వ్ చేసుకుంటే మొత్తం 6 ఇంటర్ సభ్యులైతే నామినేషన్స్‌లోకి రావడం జరిగింది భయ్యా. ఇక నామినేషన్స్‌లోకి వచ్చినోళ్ళు ఎవరెవరంటే గంగవ్వ, మెహబూబ్ వీరిద్దరు ఎందుకొచ్చారు నామినేషన్స్‌లో ఇప్పుడే కదా అన్నావు వీళ్ళు ఇమ్యూనిటీ పవర్ ఉందనంటే, అది కూడా చెప్తా లాస్ట్‌లో వినండి. లాస్ట్ వరకు వీడియో చూడండి. గంగవ్వ, మెహబూబ్, యష్మి, విష్ణుప్రియ, సీత, పృథ్వీరాజ్ మొత్తం ఈ ఆరుగురు ఆరో వారం నామినేషన్స్‌లో అయితే ఉండడం జరిగింది. ఇంతకీ గంగవ్వ, మెహబూబ్ ఎందుకొచ్చారంటే ఫైనల్‌గా బిగ్ బాస్ ఇక్కడ ఇంకో ట్విస్ట్ కూడా పెట్టడం జరిగింది. అదే రాయల్ కంటెస్టెంట్స్ నుంచి ఒరిజినల్ కంటెస్టెంట్ అందరూ కలిసి ఎవరినైనా ఒక ఇద్దరిని నామినేట్ చేయాల్సి ఉంటుంది. సో, అందరూ కలిసి ఏం చేశారంటే గంగవ్వ అలాగే మెహబూబ్ వీళ్ళిద్దరిని నామినేట్ చేయడం జరిగింది. ఫైనల్‌గా వీళ్ళిద్దరు కూడా నామినేషన్స్‌లోకి వచ్చారు. మరి మీ యొక్క వాల్యుబుల్ ఓట్ ఎవరికి ఓట్ చేస్తారో కింద కామెంట్ సెక్షన్‌లో తప్పకుండా కామెంట్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఉంటా. బై బై గైస్.